వీవీప్యాట్ల విషయంలో చాలా గొడవ జరిగిందని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఇన్ని ఓట్లు రాలేదు అని చెప్పి మాట్లాడడం ఇవన్నీ వాటి కిందకే వస్తాయి కదండి. ఇంతవరకు ఆ, ఎక్కడా కూడా నిరూపించదగ్గ ఆధారంతో ఏమీ రాల. ఊరికే ఏదో మనకి సోషల్ మీడియాలో రకరకాల మాట్లాడుకోవడం తప్ప. నేను ఓటేసినప్పుడు చూస్తున్నాను వీవీప్యాట్లో నేను ఏ గుర్తుకు వేసానో ఆ గుర్తు వస్తుందో లేదో వస్తుంది. ఇంతవరకు నేను ఎప్పుడు పొరపాటు చూడాలి. దానికి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ర్యాండమ్ శాంప్లింగ్ బేసిస్ మీద ఇంత శాతాన్ని మీరు లెక్కించండి, ఎలక్ట్రానిక్ కౌంట్లో ఎంత ఉంది, ఈ కాగితం లెక్కడికి ఎంత వచ్చింది చూడండి అని చెప్పాను. కాబట్టి ఈ రకమైన ఆధారాలు లేవు. ఓటర్ల జాబితాలో తప్పులు ఉన్నమాట వాస్తవము. అది చోరీ అనేది ఎక్కడ ఓటు చౌర్యం వేరు. ఎక్కడన్నా లాలూచి పడి రైట్ అక్కడ పార్టీల ఏజెంట్లు ఈ పార్టీ ఆ పార్టీ ఇద్దరు లాలూచి పడి స్థానికమైన పరిస్థితుల వల్ల ఉద్యోగులు లాలూచి పడి లేకపోతే భయపడి ఒక 5-10 ఓట్లు పొరపాటు జరగచ్చు. అది ఇంత పెద్ద దేశంలో 100 కోట్ల మంది దాదాపుగా పోలింగ్కి వెళ్తున్నప్పుడు అసలు ఎక్కడ ఏ తప్పు జరుగుతున్నాం. కానీ ఈ పొరపాట్లు వ్యవస్థీకృతమైనవి కావు. ఆ తప్పుల్ని సవరించే ఏర్పాటు ఉన్నది మీ చేతుల్లో ఉండదు. రైట్. మన దేశంలో ప్రజాస్వామ్యంలో ఉన్న లోపాలు పోలింగ్ బూత్లో లోపాలు కాదు, వేరే లోపాలు. ఓట్లకి డబ్బులు పంచుతున్నాం, అది నిజమైన లోపం. డబ్బులు ఇవ్వకపోతే మీకు ఓటేని కంకణం కట్టు కూర్చున్నాడు ఓటర్. డబ్బులు ఇవ్వకపోతే డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ధర్నా చేస్తున్నామని చాలా గ్రామాల్లో వస్తుంది. మీరు పత్రికలు చూస్తున్నారు, మీరు టీవీ కెమెరాలు చూస్తున్నారు. అది నిజమైన సమస్య. అందుకే ఓటును అలా తయారు చేశాం మన దేశం. ఓటుకి ఇంకేం విలువ లేకపోయేసరికి డబ్బులు ఇవ్వకపోతే ఓటు లేదు కాబట్టి డబ్బులు ఇచ్చిన వాడు మాత్రమే ఓటు వేస్తాడు. వాడు ఇద్దరు డబ్బులు ఇస్తే వాళ్ళిద్దరి మధ్యగా ఓటు పడుతుంది, ఇంకా మిగతా వాడికి ఓటు లేదని చెప్పినది. రెండోది, తాత్కాలికమైనటువంటి తాయిలాలతో వ్యక్తిగత సంక్షేమం దృష్టి పెట్టి నిజంగా ప్రభుత్వం చేయాల్సిన మౌలికమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా పక్కన పెట్టేశాం. ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలం అవుతుంది, పేదరికం కొనసాగుతుంది. బేదలుగానే ఉంటున్నారు, ఏ పూట కాపోటు ఈ పూట తిండి మళ్ళీ మన్నాడు పరగడిపోతుంది. ఇది పెద్ద సమస్య దేశానికి. రైట్.